శాప విముక్తి కొరకు నేర్పించు, ప్రార్థన చేయించు అని చెప్పినాడు దేవుడు. ఈ రెండు మాటలే, అది ప్రయత్నం ఈరోజు. మరి శాప విముక్తి అన్నప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కొరకు, కుటుంబాలు, వంశాల కొరకు, ప్రాంతాల కొరకు శాప విముక్తి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి నా అనుభవాలు చెప్పినా, మీకు వేరే సాక్ష్యాలు చెప్పినా, వాక్యం చెప్పినా, ఈ ప్రార్థన చేయడానికి సిద్ధపాటు దేవుని ఆజ్ఞ మేరకు వచ్చి నిలిచిన. మరి రోమా 15లో 14 నుంచి 21 వరకు ఉన్న వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుడు మా ద్వారా చేయించిన కార్యాలు తప్ప మేము ఇంకా వేరే ఏమీ ఎత్తమన్నాడు కదా. అంతే మా బ్రతుకు, మా సేవ కూడా అంతే. మా చేతగాని మాటలు ఎవరికి చెప్పము, జరిగించి చెబుతాం. అందుకొరకే మా అనుభవాలు, సాక్ష్యాలు పంచుకునేది మీ జరిగించిన మీ వాక్యం అని చెప్పడానికి. ఇంకొక విషయం, ప్రకటించబడని వారికి ప్రకటించాలి అని మా ఆత్రం. మరి మా చర్చ్లో, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ అంబర్పేటలో ఉంటుంది, హైదరాబాద్లో 98% మంది కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళు, అన్ని కులాల నుంచి, మతాల నుంచి కొత్త దేవుని నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళ పిల్లలు 4 రోజుల క్రితం మార్చి 1 రోజున మరి నా సేవలు 30 సంవత్సరాలు పూర్తయిన దేవుని దయ వలన మా సంఘ పరిచర్య 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పోయిన సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున. మరి నా సేవలు చాలా లక్షల మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నారు, జీవితాలు మారినాయి. సత్యం గారి సాక్ష్యం మీరు విన్నారు. గతంలో కాంట్రాక్ట్ కిల్లర్ ఎంతమందిని చంపినాడో లెక్కలేదు. మనుషుల రక్తం తాగాలనిపించేదట. ఆ రాక్షసిగా మారిపోయినాడు కదా. నీ దేవుడు వద్దా అని అడిగితే నేను మంచోడిని కాదని చెప్పినాడు. తాగి ఉన్నాడు, మందు కొట్టున్నాడు. నేను చెప్పిన నువ్వు మంచోడు కాదని చెప్తున్నావు కదా, అందుకే నీకు దేవుడు అవసరం అని చెప్పినాడు. నన్ను క్షమిస్తాడు ఆ దేవుడు అని అడిగినాడు. రక్షణ మార్గం పంచుకున్నాను, బాప్తిసం తీసుకున్నాడు. తన 40 రోజులు ఉపవాస ముగింపులు ముట్టి ప్రార్థన చేయడానికి చెయ్యి చాపితే, వాళ్ళు ఉన్న ఇంట్లో ఆ ఇంటి మీద మిద్ద మీద చెయ్యి చాపితే దేవుని శక్తి తాగి పడిపోయినాడు. గుండె కూడా కొట్టుకోలేదు చాలాసేపు. వాళ్ళ మామగారు ఏం ఉపవాసాల్లో బతుకున్నాడు, చచ్చినాడు అని విసుక్కుంటూ వెళ్ళిపోయినాడు. మెట్లు దిగి వెళ్ళిపోయినాడు. వాళ్ళ నాయన ఏడ్చుకుంటా పక్కకు కూర్చున్నాడు. నేను పోయి గుండె మీద చేయబెట్టి చూసినాను. 15 నిమిషాలు గుండె కొట్టుకోలేదు. ప్రభు ఇక తాలుకోలేరు, పంపించమని ప్రార్థించినాను. తన ఆత్మదేవుడు పరలోకం తీసుకెళ్ళి దర్శనం చూపించినాడు. నా సేవ చేయి, నీకు కిరీటం అని చెప్పినాడు. ఇది గారిని దేవుడు మార్చుకున్నాడు, వాడుకుంటున్నాడు కదా. అట్లాంటి వాళ్ళు చాలామంది దేవుని దయ వలన నా సేవలు మారినారు. ఒక్కొక్కడు 4 చంపిన వాళ్ళు, ఎన్నో రకాల మనుషులు అన్ని స్థితిగతుల నుంచి వచ్చి దేవుని నమ్ముకున్నారు. పగలు రాత్రి వచ్చి బాప్తిస్మాలు తీసుకుంటారు. ఆ చోట భయంకరులు మారినారు. అయితే దేవునికి మహిమ కలుగును గాక. లక్షల మంది దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. చాలా లక్షల మంది దేవుడు స్వస్థపరిచినాడు. అన్ని రకాల రోగాల నుంచి, కుష్ఠరోగం నుంచి కూడా, ఎయిడ్స్ రోగం నుంచి కూడా దేవుడు స్వస్థపరిచినాడు వారిని. మల్లాపురం ఉంటుంది హైదరాబాద్లో. అక్కడ కొండమ్మ, ఆమె పేరు కుష్ఠరోగి. కుష్ఠరోగంతో దేహం పాడైపోయి వేళ్ళు లేకుండా పోయినాయి. చీము, రక్తం అంతా కారుతూ ఉంటుంది కదా, అట్లుంది. ముట్టి ప్రార్థించబోతే దూరం పరిగెత్తింది ఏడ్చుకుంటా, అన్న నన్ను ముట్టుకోవద్దు, నీకు అంటుకుంటుంది రోగం, వద్దు. నేను మళ్ళీ దగ్గర పోయి చెప్పిన, నీ రోగం నాకు అంటుకోవడం కాదు, దేవుడు నిన్ను ముడతాడు, నిన్ను బాగు చేస్తాడని చెప్పి ముట్టి ప్రార్థించిన. దేవుడు బాగు చేసినాడు. తిరిగి వేళ్ళు మొలిచినాయి, గోర్లు వచ్చినాయి, కుటుంబం చేర్చుకున్నారు. అది చూసి వారి కుటుంబాలు, వంశాల వారు, వారితో కలిసి పని చేసేవాళ్ళు చాలామంది వచ్చి దేవుని నమ్ముకున్నారు. మొదట్లో అయితే కనీసం 200 మంది వచ్చి దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. ఎందుకు? కుష్ఠరోగానికి మందు లేదు కదా, బాగు చేసింది దేవుడే. ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వశక్తిమంతుడని ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నారు. ఆమె ద్వారా సంఘం మొదలైంది మల్లాపూర్లో. ఇంకొక దాన్ని శంకరయ్య జడ్చర్ల నుంచి వచ్చినాడు. 18 సంవత్సరాల నుంచి కుష్ఠరోగం. ఇక ఆఖరి దశలో ఉన్నాడు.
పడక మీద పడ్డాడు. ఊరంతా అనుకున్నారట చచ్చిపోతాడని. ఎవరో పోయి చర్చ్ అడ్రస్ రాసిన కాగితం ఇచ్చినారట, అక్కడ వెళ్ళు యేసుప్రభు బాగు చేస్తాడని. అద్భుతం చేసినాడు దేవుడు. ఆ కాగితం ఆయనకు అందినాక పడక దిగగలిగినాడు. అక్కడ ప్రార్థన కొరకు వచ్చినాడు. ఆ రోజు ఫంక్షన్ జరుగుతుంది, చర్చ్ యానివర్సరీ అనుకుంటాను. అప్పుడే వాక్యం చెప్పినాను, ప్రార్థన అయిపోయింది, ఇంకా సంఘస్థులు భోజనాలు చేసి వెళ్ళిపోయినారు. అప్పుడు చెప్పినారు, ఒక ఆయన వచ్చి గేట్ బయట రోడ్డు మీద కూర్చున్నాడు, రావచ్చునా అని అడుగుతున్నాడు. కుష్ఠరోగం ఉంది ఆయనకి అంటే పరిగెత్తిన ఆయన కొరకు పోయి చేయి పట్టుకుని లోపలి తీసుకొచ్చి ఆయన పక్కకు కూర్చుంటే ఆయన కూడా నన్ను ముట్టుకోవద్దు అంటుంటే ముట్టి ప్రార్థించిన దేవుడు బాగు చేసినాడు. తన కుటుంబం వచ్చి నాతో ఉండేవాళ్ళు ఇష్టమున్న రోజులు. అయితే ప్లేట్లు గ్లాసులు వేరే పెట్టలేదు. యేసు ప్రభు రక్తంలో సమానత్వం ఉంది. ఆయన రక్తంతో కొనబడ్డాం ఒక కుటుంబం. అట్లా బ్రతికేది నాకు వస్తుంది. అయితే వచ్చి ఉండేవాడు మాతో. పూర్తి మంచి చేసినాడు దేవుడు. డాక్టర్స్ విని ఆయన పొలం చేసుకుంటున్నాడు అని విని పిలిపించినారట. దూరకాయనకు చికిత్స చేసిన డాక్టర్స్. ఆయన చెప్పినాడట, మీరు నన్ను బాగు చేయలేదు కదా, నేనేం రాను అంటే డాక్టర్స్ ఆయన పొలం దగ్గరికి వచ్చినారు. ఎట్లా మంచిగా అయినా అని చెబితే చెప్పినాడంటే యేసు ప్రభు నన్ను బాగు చేసినాడు. సరే, లక్షల మందిని స్వస్థపరిచినాడు దేవుడు. కొన్నిసార్లు అయితే వెంటనే వారి దేవుళ్ళ అవయవాలు సృజించినాడు దేవుడు. అప్పుడప్పుడే ఒక ఆమె వెన్నెముకంతా పాడైపోయిన వ్యక్తి, సావడానికి సిద్ధంగా ఉన్న ఆమె, హైదరాబాద్లో నాంపల్లిలో చేపల రోడ్లో స్టాన్లీ స్కూల్ ఉంటుంది. అక్కడ మిడిల్ స్కూల్కి ప్రిన్సిపల్గా ఉండింది తను, మిస్ సత్తమ్మ క్రైస్తాస్. ఆమె వెన్నెముకలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక చికిత్స లేదన్న రీవైస్కు ఆపరేషన్ తట్టుకోలేదు. సావు కొరకు ఎదురు చూస్తుంది. ఆమె అనుకునేదట, ఇంట్లో కుక్క అటు ఇటు తిరుగుతుండే, కుక్క మేలు కదా, దానికి వెన్నెముక ఉంది, అది నడుస్తుంది అని చెప్పి ఆమె కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు పొందిన గాయాలను బట్టి మనము స్వస్థత నొందితిమి అని రాసుంది బైబిల్లో. నువ్వు నమ్ముతావా? దేవుని మాట అది, దేవుడు అబద్ధం ఆడాడు. నమ్మితే ఆ వాగ్దానం నీ సొంతం అని చెబితే నమ్ముతా అన్నది. చేపట్టుకొని ప్రభుని యేసుక్రీస్తు నామములో లేచి నడవమని ఆజ్ఞాపిస్తున్నానంటే మెల్లగా లేచి కూర్చుంది, నిల్చుంది. కుటుంబీకులంతా చుట్టూ వచ్చేసినారు, పడిపోతుందేమో పట్టుకుందామని. చెప్పిన దేవుడు తన కార్యం మొదలుపెట్టినాడు. మీ సాయం అవసరం లేదని అరిచి వెలగొట్టినాను. నిలుచుంది, నడిచింది, ఇంకో గది వరకు నడిపించి నా చేయి గట్టి పట్టుకుంటే విడిపించి బైబిల్ పట్టిపించినాను. నేను మనిషిని రేపు ఉండనేమో, దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో, బైబిల్ పట్టుకో, దేవుడు ఉంటాడు అని చెప్పినాను. అయితే అప్పుడే వెన్నెముక మళ్ళీ సృజించినాడు దేవుడు. గుంపులు వచ్చేస్తూ ఉంటే షూ లేస్ కూడా కట్టుకోకుండా మోటార్ సైకిల్ ఉండింది, ఎస్డి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయి మలక్పేటలో ఒక బస్ స్టాప్ దగ్గర ఆగి అక్కడ షూ లేస్ కట్టుకున్నాను. అదేదో నేనే బాగా చేసినట్టు గుంపులు వచ్చేస్తున్నారు. అందుకే పారిపోయినా అక్కడి నుంచి. అద్భుతాలు దేవుడు చేసినాడు. లక్షల సంఖ్యలో స్వస్థపరిచినాడు. లక్షల సంఖ్యలో దుష్ట శక్తుల నుంచి, చేతబడి మంత్రక్రియల నుంచి విడిపించినాడు దేవుడు. ఒక అతని పేరు మల్రెడ్డి, జహీరాబాద్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 45 సంవత్సరాల నుంచి ఆ దుష్ట శక్తుల పీడ మంత్రక్రియలతో కష్టపడుతున్నాడు. అరుస్తాడు, తిడతాడు, కొడతాడు అందరినీ. 10 మంది పట్టి ఆపాలి. దేశమంతా తిప్పినారు. ఆయన ఆస్తి అంతా అమ్మి దేశమంతా తీసుకెళ్ళినారు. ఎక్కడ మంచిగా కాలేదు. ఆయన తీసుకొచ్చినప్పుడు ముట్టి ప్రార్థిస్తే దేవుడు వెంటనే బాగు చేసినాడు. లోకమంతా ఆశ్చర్యపడే రీతిగా ఈ రీతి మంత్రక్రియల నుంచి బాధపడే వారిని విడిపించినాడు దేవుడు. చాలా వేల మంది దేవుని సేవకులైనారు నా సేవలో. ఇప్పుడు సత్యం గారిని పలకరించినాను. నాతో కొంతకాలం ఉన్నాడు, చూసినాడు, నేర్చుకున్నాడు. ఇదంతా నిజం కదా. అయితే నా సేవలో దేవుడు జరిగించిన కార్యం, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఒకసారి మొదటిసారి చర్చికి ఒక వ్యక్తి వచ్చినాడు. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వ్యక్తి. ఫస్ట్ టైం వచ్చినాడు, చర్చికి వచ్చినాడు. వాక్యం విన్నాక నేను బాప్టిజం క్లాస్ చెబుతా ఉంటే మళ్ళీ కూర్చొని వినాలనిపించింది ఆయనకు. విన్నాడు. క్రైస్తవుడే. వాక్య ప్రకారం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటా అని ఆయన్ని అన్నాడు. బాప్తిజం తొట్లోని దేవుడు తన ఆత్మతో ఎక్కడ నింపినాడు ఆ వ్యక్తిని. తర్వాత చెప్పి పంపినాడు, బ్రదర్కి చెప్పండి నేను జాబ్ రిజైన్ చేసినాను, ఫుల్ టైం దేవుని సేవ చేస్తున్నానని చెప్పి పంపినాడు. బాప్తిజం ఇచ్చినాకనే మళ్ళీ ఆయన చూడలేదు ఇప్పటివరకు. సందేశం పంపించినాడు కదా, నేను దేవుని సేవ చేస్తున్నాను. అట్లాగా ఇంకెంతమంది సిద్ధపడ్డారో. ఈ పరలోకమే చెప్పాలి పని విలువ.
చాలా వేల మంది అని నా అంచనా. ఇక్కడ కూర్చున్న పాస్టర్ హరికృష్ణ, హిందూ కుటుంబం, 12 ఏళ్ల వయసులో వచ్చి దేవుని తెలుసుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. తనను కూడా దేవుడు పరిశుద్ధాత్మతో నింపినాడు బాప్తిజం తొట్లోనే. మేము నేర్పుతాం కదా, మీ కుటుంబం, మీ వంశాలు, మీ ప్రాంతాల కొరకు ప్రార్థించాలి, మన దేశం కొరకు ప్రార్థించాలి. అమ్మ నాయన విషయం రుణం తీర్చుకున్నట్టు దేశం ఏడల మన రుణం తీర్చుకోవాలని నేర్పుతా. తను దేవుని నమ్ముకున్నాక తన తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత తన అమ్మమ్మ, తాత నరసమ్మ గారు, ఆ తర్వాత శ్రీరాములు గారు. చెరువుగట్టని స్థలం నల్గొండలో నార్కెట్పల్లికి దగ్గరలో ఉంటుంది. ఒక కొండ ఉంటుంది, పుణ్యక్షేత్రం. అది వస్తూనే ఉంటారు మనుషులు అక్కడ మొక్కడానికి. ఆ కొండ పక్కకే వారి ఇల్లు ఉండేది. వారి పూజారులు, వాళ్ళ ఇంట్లో పుట్ట ఉండేది, పాము వచ్చి ఉండేది. మహారాష్ట్ర అంత దూరం నుంచి కూడా మనుషులు వచ్చి పూజలన్నీ చేయించుకునేవాళ్ళు. వెంట్రుకలన్నీ జడలు కట్టుకొని దేవునమ్మ, దేవునయ్యా అని వాళ్ళ కాలు మొక్కేవాళ్ళు. వారు వచ్చినారు రోజు. హరి తమ్ముడికి బాగాలేకుంటే నేను ప్రార్థిస్తే దేవుడు బాగు చేసినాడు, కృతజ్ఞతలు చెప్పడానికి వారు వచ్చినారు. దేవుని మార్గాలు అందించిన వారిలో ఆ శక్తులన్నీ వెల్లడవుతున్నాయి. వాడిని గద్దిస్తూ వీరికి ధైర్యం చెబుతూ అట్లా తల వాల్చేస్తుంటే గదవు బట్టి లేపి దేవుని మార్గాలు అందిస్తే దేవుని హత్తుకున్నారు వారు. మాకు ఇప్పుడే బాప్తిస్మం కావాలన్నారు. నేను చెప్పినాను, వెంట్రుకలన్నీ జడలు కట్టుకొని ఉన్నాయి 15 సంవత్సరాల నుంచి. రుద్రాక్షలు వేసుకొని, కాషాయ బట్టలు వేసుకొని అట్లున్నారు. నేనేం చెప్పినాను, ఇట్లా జడలు కట్టుకున్న వాళ్ళకి, వెంట్రుకలు జడలు కట్టుకున్న వారికి నేను ఎప్పుడు బాప్తిజం ఇవ్వలేదు, తీసేసి రండి అని చెప్పిన. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుడు నా ఆత్మలో మాట్లాడి, నేను హృదయం చూస్తా, వారు హృదయం ఇచ్చినారు, బాప్తిజం ఇమ్మని దేవుడు చెప్పినాడు. వాళ్ళు పిలిచి బాప్తిజం ఇచ్చినాను. బాప్తిజం ఇచ్చే వేళ దేవుడు అన్నాడు, గొడ్డళ్ళు లేస్తాయి, నీ వరకు వస్తాయి, సిద్ధమా అన్నాడు దేవుడు. ప్రభు నీ కొరకు నా తల ఇచ్చేది ఎప్పుడన్నా నాకు ఇష్టమే అని చెప్పి బాప్తిజం ఇచ్చినాను. అట్లాగే జరిగింది. వారి ఊరంతా ఒక్కటై గొడ్డళ్ళు, గడపారాలు తీసుకొని వచ్చినారు. మీరు గురువులు కదా, మన దేవుళ్ళని వదిలిపెట్టొద్దు, యేసుక్రీస్తుని వదిలిపెట్టామంటే వాళ్ళు అట్లా నిలిచినారు. సత్యం తెలుసుకున్నాం, మేము వదిలిపెట్టాం, మీరేం చేస్తారో చేయండి. ఒకడు గొడ్డలి లేపినాడు నరకడానికి. గొడ్డలి లేపినాడు దేవుని శక్తి దాకా అట్లా వెనకకు పడిపోయినాడు. వచ్చిన వాళ్ళు భయపడి పారిపోయినారు. కొంతమంది వచ్చి బాప్తిజం తీసుకున్నారు. సరే, వాళ్ళ అమ్మమ్మ, తాత, వాళ్ళ ముత్తాత రామస్వామి గారు స్వాతంత్ర సమరయోధుడు, 93 ఏళ్ల వయసుకి వచ్చినాడు నా దగ్గర. హరి ప్రార్థిస్తుంటే మరి ఆ తరం కూడా దేవుడు దర్శించినాడు. యేసుప్రభు అంటే కోపం, విరోధం. ఎందుకు? ఇంగ్లీష్ వాళ్ళతో పోట్లాడినాడు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అనుకున్నాడు. ఆ ఇంగ్లీష్ వాళ్ళ మీద కోపం యేసుప్రభు వైపు కూడా వచ్చింది. అయితే దేవుని గురించి చెప్తే కసురుకునేవాడంట. అటువంటిది ఇక చెప్పలేరు కదా, ప్రార్థిస్తూ ఉంటే హరి తన కుటుంబం. ఓ రోజంట యేసుప్రభు ఆయనకు కలలో కనబడ్డాడట. మూసీ నది ఒడ్డున నిలిచి చెంప మీద గట్టి కొట్టి, నా దగ్గర ఎప్పుడు వస్తావు అని అడిగినాడట. మరి అంబర్పేటలో మూసీ దగ్గర చర్చ్, అంబర్పేట హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఉంది కదా, మా చర్చ్. దేవుడు అట్లా కనపడితే ఇంకా చర్చికి రమ్మంటున్నాడు దేవుడు అని. ఇష్టం లేకున్నా భయానికి వచ్చినాడు. చర్చికి వచ్చినప్పుడు 30 ప్రశ్నలు రాసుకున్నాడు. అంతమందిలో వచ్చి కూర్చుంటే నాకు తెలీదు, ఆరాధన అయిపోయినాక అడుగుదాం అనుకున్నాడట. 30 ప్రశ్నలు. అయితే నేను చెబుతున్న వాక్యంలోనే అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిందట. టిక్కు కొట్టుకున్నాడట. నేను మొదటిసారి ఆయనను చూసింది బాప్తిస్మం కొరకు లైన్లో నిల్చొని ఉన్నాడు. ఆయన బాప్తిజం తీసుకున్నాడు, తన భార్య బాప్తిజం తీసుకుంది. అంత పెద్ద వయసులో 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడా చేసినాడు. ఆయన సంఘం సేవలు 10 ఏళ్ల వయసుకి బాప్తిజం తీసుకుంటారు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారు, దేశం కొరకు, లోకం అంతటి కొరకు కూడా ప్రార్థిస్తారు. 10 ఏళ్ల నుంచి 93 సంవత్సరాల వరకు నేను చూసిన బాప్తిజం తీసుకుని 40 రోజుల ఉపవాస ప్రార్థన చేయడం, ఏమి తినకుండా ఉపవాసం. దయ చూపినాడు. ఈ ఉపవాసం అనే తాలపు చేయి మాకు ఇచ్చినాడు. వాళ్ళు దేవుని నమ్ముకున్నాక భార్య క్యాన్సర్ గడ్డ పోయింది, కుటుంబం మీద మంత్రక్రియలు పోయినాయి. చిన్న వ్యాపారం మొదలు పెడితే కొన్ని సంవత్సరాలలో కోట్ల రూపాయల లాభం వచ్చే వ్యాపారంగా దేవుడు మార్చినాడు. దేవునికి స్తోత్రం. మరి మా చర్చ్ స్టార్ట్ అయినప్పుడు సైకిళ్ళ మీద వచ్చి రోడ్ డివైడర్ ఉన్నది ఇప్పుడు కూడా. ఆ డివైడర్ మీద సైకిల్ అన్నీ పెట్టేవాళ్ళు, 1-2 కావాలి ఉండేవారు. దేవుడు ఎంత దీవించినాడో మా సంఘస్థులనంటే ఇంకా సైకిల్ కనబడడం లేదు.
అన్ని మోటార్ సైకిళ్ళు, కార్లు పార్క్ చేయడానికి ఎంత స్థలం సరిపోవడం లేదు మాకు. కాబట్టి హరి సాక్ష్యం చెప్పినాను, సత్యం గారి సాక్ష్యం విన్నారు. మరి మా సంఘంలో 98% మంది కొత్త దేవుని నమ్ముకున్న వాళ్ళు కదా. కాబట్టి అందరి సాక్ష్యం చెప్పడానికి వీలు కాదు కదా. మచ్చుతునుకలాగా ఈ రీతిగా కొంతమంది సాక్ష్యం చెప్పినాను. చాలామంది జీవితాల్లో ఆ రీతి దేవుడు జరిగించి తరాలు దర్శించినాడు దేవుడు. ఒక్కోవైపు 3, 4, 5 తరాలు. నన్ను సేవకు పిలిచినప్పుడు నేను దేవునితో నిబంధన చేసుకున్నాను. పిలిచిందే నువ్వు కదా ప్రభా, నీ దగ్గరే చేయి చాపుతాను. నువ్వు పిలిచినావు కదా, నీ దగ్గరే నేను ఆజ్ఞలు తీసుకుంటాను. మరి సేవ ఆరంభించి 30 ఏళ్ళు అయిపోయింది. ఈ క్షణం వరకు కూడా అట్లాగే బ్రతకడానికి దేవుడు సాయం చేసినాడు. దేవుని దగ్గరే చేయి చాపినాను, దేవుని దగ్గర ఆజ్ఞలు తీసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదుకున్నాడు దేవుడు. వెనుక తిరిగి చూస్తే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాను లెక్క పెట్టుకునే తీరిక లేకపోయింది నాకు. ఆ రీతిగా దేవుడు సాయం చేసినాడు నా మాట నిలబెట్టుకోవడానికి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా. నమ్మితే సిగ్గుపరచడు ఎవరిని కూడా. సత్తెనపల్లిలో మీటింగ్ అని చెప్పినాడు కదా సత్యం గారు. మరి ఆ చోట వాక్యం పంచుకున్నప్పుడు అక్కడ చర్చ్ కాంపౌండ్లో కూర్చొని ఉన్నారు, గోడల మీద కూర్చున్నారు, బయట కాంపౌండ్ బయట రోడ్ల మీద నిల్చున్నారు. నిశ్శబ్దంగా కదలకుండా వాక్యం విన్నారు. దేవుని నమ్మితే, దేవుని మార్గంలో దేవుని సేవ చేస్తే, దేవుడు నడిపే దారుల్లో అవును ఆశీర్వాదాలు ఉన్నాయి, శ్రమలు కూడా ఉంటాయి, పరీక్షలు కూడా ఉంటాయి అని వాక్యం చూపించి వాక్యాధారంగా నేర్పుకుంటున్న అనుభవం జత చేసి చెప్పినప్పుడు కదలకుండా విన్నారు. ఇంత నిశ్శబ్దంగా వాక్యం వినడం మేము ఇప్పుడు చూడలే అన్నారు. అయితే చివరిలో దేవుని సేవకులు చేతులు ఎత్తితే ప్రార్థిస్తా అంటే అందరు నిల్చున్నారు. అందరి చేతులు ఎత్తినారు. నాకు అర్థం కాలేదు. మళ్ళీ చేతులు దించండి అని చెప్పి, నీకు దేవుని సేవ పిలుపు ఉంటే, నీకు నిర్ధారణ ఉంటే, ఇప్పుడు నువ్వు దేవుని సేవలో ఉంటే అప్పుడు నీ చేయెత్తు అంటే మళ్ళీ అందరి చేతులు ఎత్తినారు. సరే నీకు అంత ఇష్టమైతే దేవుని నమ్మడం, దేవుని సేవ చేయడం, నా వారసత్వమే దేవునికి ఇవ్వాలని ప్రార్థిస్తా అని ప్రార్థించిన. ఇప్పుడు ఇక వాక్యం ఆరంభిస్తున్నాను. నా పరిచయాలు అయిపోయినాయి. నేను చెప్పే విషయాలు వాక్యం నీకు అర్థం కావడానికి చెబుతున్నాను. కాబట్టి వాక్య పరిచర్య ఆరంభమైపోయింది. వాక్యం అర్థం కావడానికి జరిగిన విషయాలు చెబుతున్నాను. అయితే మా చర్చిలో సునీలత అనే అమ్మాయి 19 సంవత్సరాల వయసు హైదరాబాద్లో రామంతపూర్ అనే చోట నర్సింగ్ హోమ్లో చచ్చిపోయింది. వారి కుటుంబీకులు చుట్టున్నారు, డాక్టర్లు, నర్సులు అంతా చుట్టున్నారు, చూసినారు. చనిపోయింది. నేను ప్రార్థిస్తే దేవుడు ఆమెను మళ్ళీ బ్రతికించినాడు. తన తండ్రి రిటైర్ అయిన డబ్బు వచ్చింది. తండ్రి చనిపోయినాడు. ఈ మధ్యలో ఆ డబ్బు వస్తే తన తండ్రి గ్రామం ఒడ్డుల వాగుపల్లె, ప్రకాశం జిల్లాలో, అక్కడ స్థలం కొని ఇక్కడ చర్చి కడదాం అనుకుంటున్నాం. సునీలత అక్కడ దేవుని సేవ చేస్తుంది, వచ్చి ప్రార్థించాలి మీరు అన్నారు. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినారు. ఆ ఊరి విషయం ఏమంటే, దున్నపోతులు బలి అర్పించి మొక్కుతారు ఆ శక్తిని. ఒక దెబ్బతో, కత్తితో ఒక దెబ్బ కొడితే ఆ తల ఎగిరి బుట్టలో, ఎదురున్న బుట్టలో పడాలట. మరి వీరి బలులు తక్కువైతున్న సందర్భంలో ఆ శక్తి సొంతగా బలి తీసుకోవడం మొదలుపెట్టిందేమో. ఆ ఊర్లో మగవాళ్ళు చచ్చిపోతారు. 20 ఏళ్ళ మగవాళ్ళు కూడా, 7 ఏళ్ళ చిన్నపిల్లలు మగపిల్లలు కూడా చచ్చిపోతారట. అయితే అక్కడ నిలిచి వాక్యం చెప్పినప్పుడు శాప విముక్తి కొరకు అడుగుదాం అని చెప్పిన. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నాతో? ఒక 3-4 కార్లలో వచ్చిన వాళ్ళు అంటే ఒక 20-25 మంది. సునీలత కుటుంబం కొంతమంది. మరి మిగతా వాళ్ళంతా ఆ ఊరికి చెందిన హిందువులు, ఎక్కువ శాతం రెడ్డిస్ అట. అంత కూర్చున్నప్పుడు వాళ్ళకేం నేర్పుకున్నాను? శాప విముక్తి కొరకు అడుగుదాం. ఈ ఊరి కొరకు వర్షాలు పడవట. 20 సంవత్సరాల నుంచి వర్షాలు లేవట. 2016 సంవత్సరం నవంబర్ 4th పోయి అక్కడ నిలిచి వాక్యం చెప్పినాను, ప్రార్థించినాను. వారిని సిద్ధపరిచి కలిసి ప్రార్థించినాం. శాప విముక్తి దయచేయి ప్రభా, అకాల మరణాలు ఆపు ప్రభా అని అడిగినాం. అంటే ఏమన్నమాట, పుట్టిన బిడ్డకి యుద్ధం ఉంది, పద వెళ్దాం అని చెప్పినట్టుంది కదా. ఆత్మీయంగా వారు అప్పుడే యేసుప్రభువుని నమ్మితే వారికి నేర్పుకున్నాను. మేము కలిసి ప్రార్థించినాం. ఇప్పుడు ఏం జరిగింది? నేను వాక్యం చెప్పడం ముగించక ముందే వర్షం పడ్డం మొదలైంది. నువ్వు నమ్మకపోతే ఏం తక్కువ అవుతుంది, ఏం మారుతుంది? జరిగింది చెబుతున్నా. ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట
దేవుని సాక్షిగా చెబుతున్నాను, అబద్ధం చెప్తే ఇక్కడ పడి చేస్తాను, నేను చావలేదంటే ఇక చూడు అది నిజం. ఇక నమ్ముతావు నమ్మువు, అది నీ జ్ఞానం అవుతుంది. అయితే వాక్య పరిచర్య మధ్యలో ఉన్నప్పుడే వర్షం మొదలై, నవంబర్ అది వర్షాకాలం కాదు. శాప విముక్తి దయచేయి ప్రభు అని అడిగినాం. అక్కడ వర్షాలు పడవు, కరువు కాబట్టి వలసపోతారు, వేరే స్థలాలు పోయి పని చేసుకుంటారు, జీవనోపాధికి వేరే పోతారు. అట్లాంటి స్థలంలో అప్పుడే వర్షం ఇచ్చినాడు దేవుడు. మేము తిరిగి వచ్చేప్పుడు దాదాపు ఆ ఊరు నుంచి 100 కిలోమీటర్ల చుట్టూ కూడా కుంభవర్షం కురిపించినాడు దేవుడు. వర్షంలో తిరిగి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. విన్నాడు దేవుడు ప్రార్థన, శాప విముక్తి అనుగ్రహించినాడు. చిన్న గుంపు కొంతమంది క్రైస్తవులం కలిసి ప్రార్థిస్తే, అప్పుడే నమ్మిన హిందువులు కొంతమంది మాతో ఏకీభవిస్తే, కొంతకాలానికి 90 ఏళ్ల వయసు ఆమె, రంగమ్మ ఆమె పేరు, ఆమె చనిపోయింది. వేరే ఊరి పోయినప్పుడు చనిపోతే ఆమె ఊరికి తెచ్చినారు. ఇంటి ముందు గడిలో వేసినారు శవం. ఆ ఊదిబత్తులు అన్నీ పెడతారు కదా, గ్లాసులో బియ్యం పెట్టి ఊదిబత్తులు పెట్టి గుంట తవ్వుతున్నారు. ఆమె లేచి కూర్చుంది, తిరిగి బ్రతికింది. ఆమె చెబుతుంది, యేసు ప్రభు నన్ను బ్రతికించినాడు అంటుంది. ఆమె చెబుతుంది, మా సేవకు చెందిన వాళ్ళు కన్నయ్య మహేశ్వరి భార్య భర్తలు ప్రతి ఆదివారం అక్కడ వెళ్ళి సంఘ ఆరాధన జరిగిస్తారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటిస్తున్నారు. అయితే ఈ రంగమ్మ వచ్చి వాళ్ళకి చెబుతుంది, ఏమని, నేను చనిపోతున్నప్పుడు నేను యేసు ప్రభుని పిలిచినాను. యేసు ప్రభు ఆ పాస్టర్ వచ్చి మా ఊర్లో చెప్పిండు కదా, మా ఊర్లో ఎవరు సావద్దని చెప్పిండు కదా, నన్ను బ్రతికించు అన్నదట. ఎవరు సావద్దని నేను అడగలేదు, అకాల మరణాలు ఆపు ప్రభు అన్నాను. ఆమెకు అర్థం కాంది, ఇంత మేలైంది కదా, నన్ను బ్రతికించు అన్నదట. యేసు ప్రభు బ్రతికించినాడు. తన కోడలట సాయంత్రం నాగుపాము గరిచిందట. ఆ మీటింగ్లో వచ్చి కూర్చుంది. యేసు ప్రభు చావద్దంటున్నాడు కదా, నన్ను బ్రతికించని అడిగిందట. ఆమెను కూడా బ్రతికించినాడు దేవుడు. వారిద్దరు వచ్చి కన్నయ్య మహేశ్వరికి సునీలతకి చెబుతున్నారట, మా ఇంటి వాళ్ళు మమ్మల్ని ఇంట్లో గొల్లం పెట్టి తాళం వేసి పెడుతున్నారు, మేము అందరికీ చెబుతామేమో, ఊరంతా యేసు ప్రభువును నమ్ముకుంటారేమో అని తాళం వేసి పెడుతున్నారని చెబుతున్నారట. చూడు, శాప విముక్తి అని అడిగితే దేవుడు జరిగించినాడు. ఈరోజు కూడా మనం ఏకీభవించి అడిగితే తప్పక దేవుడు జరిగిస్తాడు, నాకు నమ్మకం ఉంది. బొడ్డువాగులపల్లిలో 90 ఏళ్ల ముసలి ఆమె చనిపోతే యేసు ప్రభు బ్రతికించినాడు కదా, ఆమె వచ్చింది మన మధ్యలో. రంగమ్మ చూసిపోండి ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చినాక. సునీలత అని చెప్పినాక పక్కకున్న ఆమెనేమో ఆమె కోడలు నాగపాము గరిస్తే బ్రతికించినాడు కదా, పైకి వచ్చాను స్టేజ్ మీద. ఇప్పుడు ఆ ముగ్గురులో ఇద్దరు చచ్చి బతికిన వాళ్ళు, ఒక ఆమెనేమో చావబోతే దేవుడు కాపాడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు కదా. హల్లెలూయా. అవును, చెప్పిన మాటలకు వాక్యం ఆధారం. ఆమె ఆయన ఇంకా ఈ సాక్ష్యం కూడా మనకు ముందుకు తెచ్చినాడు కదా దేవుడు. అసలు ఇంటి నుంచి బయటికి వెళ్ళనీయకుండా ఉన్న స్థితిలో ఇంత దూరం రాగలిగింది. ప్రార్థించాలి. అటొకరిటొకరి నిల్చోండి. ఏమో సునీలత 19 ఏళ్ల వయసుకి చనిపోయి ఉంటే ప్రార్థిస్తే దేవుడు బ్రతికించినాడు. అమ్మ రంగమ్మ, ఆమె కోడలు పుల్లమ్మ తన పేరు. దీనికి మహిమ కలుగున గాక. ఒకసారి సంతోషానికి హల్లెలూయా అనవా? అంత చాలు నాకు. ఓకే, సత్యంగా 2017 సంవత్సరంలో సత్తెనపల్లికి దగ్గరలో ఉన్న చిన్న ఊరు భీమవరం అనే ఊరు. అక్కడి నుంచి ఓ సహోదరుడు వెంకయ్య అనే సహోదరుడు వచ్చినాడు. కుక్కట్పల్లిలో ఆయనకు పని ఉంటే అంబర్పేటకి రావడానికి ఆయనకు 3 గంటలు పట్టింది. సిటీ తెలీదు. వచ్చి ఆయన ఏమంటున్నాడు, అన్నతో మాట్లాడి ప్రార్థన చేయించుకుందామని వచ్చినాను, వేరే పనితో వచ్చినాను, అట్లాగే అన్నను కూడా కలిసి ప్రార్థన చేయించుకుంటాను. అన్న కలవనంటే దూరం నుంచి చూసిపోతానంటాడు. నేను చెప్పిన, నువ్వు పాలపిట్టని కాదు, నన్ను ఎందుకు దూరం నుంచి చూస్తావు? దసరా అప్పుడు అడవికి పోయి పాలపిట్టని చూసి వస్తారు కదా, ఇవన్నీ ఎందుకు చెప్తావు? రమ్మని మాట్లాడి
ప్రార్థించి భోజనం చేయించి పంపేప్పుడు 9 అయింది రాత్రి. మీ బంధువులు ఉన్నారా హైదరాబాద్లో అంటే లేరన్నాడు. వెళ్ళి ఎక్కడో బస్ డిపోలో రైల్వే స్టేషన్లో పడుకోవాలి. వేరే పని కొరకు ఇచ్చిన డబ్బు వెనకకి తెప్పించి నా కారు ఇచ్చి పంపించినాను ఊరికి. అయిపోయింది. అక్కడ ఊళ్ళో తన బంధువులు 200 మంది మేము వస్తాము అన్నని కలుస్తాం అంటున్నారట. నేను చెప్పి పంపినాను, మీరంతా ఒక్కసారి వస్తే మా దగ్గర ఇప్పుడు స్థలం సరిపోదు, నేను వస్తా మీ ఊరికి అని చెప్పినాను. అట్లా కొంతమంది కొరకు భీమవరం వెళ్తే వెళ్ళే వరకు అక్కడ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినారు. 17 సంవత్సరంలో ఏప్రిల్ 4వ తారీఖున ఆ ఊర్లో 2 గుంపులట పోట్లాడుకొని విడిపోయిన 2 కాలనీలట. పగలట కొట్టుకుంటారు, చంపుకుంటారు, పిల్లల్ని ఇచ్చుకోరు అటు ఇటు. అన్నొస్తున్నాడని విని ఈ పోట్లాడలు మనకొద్దని వారు కలిసిపోయినారట. 50 సంవత్సరాల తర్వాత కలిసి మీటింగ్స్ ఆర్గనైజ్ చేసినారు, కలిసి వండుకున్నారు, కలిసి తిన్నారు. దాదాపు 3000 మంది వచ్చినారు. ఆ ఊరి సర్పంచ్ కూడా వచ్చి వాక్యం విన్నాడు, చివరిలో ప్రార్థన చేయించుకొని పోయినాడు. ఆ ఊరి పెద్దలట ఇదివరకు క్రీస్తుకు విరోధులట వాక్యం విన్నారు, వచ్చి ప్రార్థన చేయించుకొని పోతుంటే ఆ ఊరికి చెందిన యవ్వనస్తుడు అంటున్నాడు, అంకుల్ ఆయన మా మామ, ఆయన మా పెదనాయన అంటాడు, వీళ్ళంతా క్రీస్తుకు విరోధులు, అడ్డగించిన వాళ్ళు, వీళ్ళు రావడం ఏంటి, ప్రార్థన చేయించుకోవడం ఏంటి అంటే దేవుని ఆస్తామని చెప్పినాను. అడిగినాం శాప విముక్తి దయచేయి ప్రభా ఊళ్ళో అని. మా సంఘంలో కూడా ఆ ఊరి కొరకు ప్రార్థించినాం. ఆ ఊళ్ళో కూడా అట్లాగే అప్పుడే నమ్ముకున్న వాళ్ళకు నేర్పుకున్నా, ఏమని, పిలిస్తే పలుకుతాడు దేవుడు, పిలిస్తే పలికేంత దగ్గర ఉంటాడు. నువ్వు పాప క్షమాపణ అడిగినాక నువ్వు దేవునితో నిబంధన చేస్తే నువ్వు దేవునికి చెందినవాడు, పిలిస్తే పలుకుతాడు. మనం కలిసి అడుగుదాం. భూమి మీద 2 కలిసి ప్రార్థిస్తే వింటా అన్నాడు దేవుడు. మాడదప్పుడు అబద్ధం ఆడాడు కదా అని. అప్పుడే పుట్టిన ఆత్మీయంగా పుట్టిన ఆ సైన్యం వారిని కలుపుకొని ప్రార్థించినాం భీమవరం కొరకు. అయితే ఆ ఊరట సంవత్సరంలో ఒకసారి 1000 పందులు కోసి బలులు అర్పించి అక్కడ జాతరనట. ఊరంతా రక్తమట. సైతాను స్థావరం అది. దేవుడు దర్శించినాడు, శాప విముక్తి ఇచ్చినాడు. అది మీటింగ్ అని మేము అనుకోలే. 200 మంది మేము వస్తామంటే మీరు వచ్చేవాళ్ళు, నేను వస్తా అన్నాను కదా, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అని చెప్తే వాళ్ళు ఒకటే బ్యానర్, అక్కడ అడ్రస్ తెలవడానికి ఒకటే బ్యానర్ కట్టినారు, గెట్ టుగెదర్. తెలుగులో ఇంగ్లీష్లో వచ్చి రాకుండా కొన్నిసార్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒక ప్యాంప్లెట్ లేదు, ఒక పోస్టర్ లేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు, టీవీలో చెప్పలే, ఇంకేం లేదు. 3000 మంది వచ్చినారు. ఆ రీతిగా దేవుడు అక్కడ గొప్ప కార్యాలు చేసినాడు. సద్దనపల్లిలో ఉంటిని. అయితే తెల్లవారి మేము మాట్లాడుకుంటా ఉంటిమి. శాప విముక్తి అని అడిగినాం, అట్లాగే దేవుడు చేసినాడే కదా అని మేము నాతో ఉన్న వాళ్ళం మాట్లాడుకుంటా ఉంటే నా ఆత్మలో దేవుడు మాట్లాడి, నిన్ను వాడుకొని నేను గుంటూరుని దీవించబోతున్నా అని చెప్పినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా ఆధారం చేసుకొని వచ్చిన ఈరోజు దేవుని కార్యం ఇది, దేవుని వాగ్దానం ఇది, దేవుని హస్తం ఇది. మన దేవుని వాగ్దానం ఉంది, తప్పక దీవిస్తాడు దేవుడు. ఈ చోట భీమవరం అనే చోట దేవుని కార్యాలు చూసి మేము హైదరాబాద్కి తిరిగి వెళ్ళేప్పుడు ఒక 10 ఊర్లలో వాళ్ళకి ఆశ వచ్చింది. సత్యం గారి ద్వారా ఫోన్ చేయిస్తూ ఉన్నారు, మా ఊరు దీవించబడాలి అన్న, మా ఊరికి రా అని చెప్పి. ఇంకా మేము ఇంటికి పోనే లేదు, మళ్ళీ రమ్మంటే మేము పోయి చర్చిలో ప్రార్థన చేసుకుని దేవుని చిత్తమైతే వస్తామని చెప్పి వెళ్ళినాం. వచ్చి నడిగడ్డలో మా బ్రాంచ్ చర్చ్ సంఘ మందిర ప్రతిష్ట ఉండింది. అది చూసుకొని సత్తెనపల్లికి వస్తే 12 రోజులు సత్తెనపల్లిలో ఉండి 10 ఊర్లలో మీటింగ్స్. ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించినాడు. ప్రతి ఊర్లో కూడా శాప విముక్తి ముఖ్యంగా దేవుడు జరిగించినాడు. గొప్ప అద్భుతాలు ఎన్నో చేసినాడు. మీ దృష్టికి తెస్తున్నాను. శాప విముక్తి అనుగ్రహించినాడు దేవుడు. ఫలితం అనే చోట మరి మే నెల 3వ తారీఖు 17 సంవత్సరాలు జరిగింది మీటింగ్. అక్కడ నేర్పుకున్నాక మీటింగ్ అయిపోయినాక హిందూ సోదరుడు అనుకుంటాను తన పొలం ఇచ్చినాడు. స్టేజ్ పెట్టిన దగ్గర ఆ మొక్కజొన్న పంట 12 ఫీట్ల ఎత్తు పెరిగిందట. మొత్తం ఆ పొలం అంతా కూడా అట్లాగే. 80 ఏళ్ల వయసు వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎప్పుడు చూడలే మొక్కజొన్న పంట ఇంత పెద్ద కాడ, ఊరు కనబడాలి, బిల్డింగ్స్ కనబడాలి. ఆ మొక్కబుట్టనట ఫీట్ ధర అయిపోయిందట ఒక్కొక్కటి.
ఆ భూమి మీటింగ్స్ కొరకు ఇచ్చిన ఆయనకు 5 సంవత్సరాల అప్పులు తీరిపోయినాయంట. శాప విముక్తి దేవుడు ఇచ్చినాడు కదా. లోకం ఆశ్చర్యపడే రీతిగా. ఇంకో చోట సిరిపురం 10వ తారీఖు మే నెల 17వ సంవత్సరంలో మీటింగ్ జరిగింది. అక్కడ ఏపీ స్పీకర్ గారి అమ్మమ్మ ఊరంట అది. మీటింగ్ అయిపోయినాక ఆ ఊర్లో మిరప పంట విరగగాసిందట. మొత్తం గుంటూరులో మొదటి స్థలంలో ఉండిందంట మిరప పంటకి, ఫస్ట్ ర్యాంక్ అంట. అంత పంట పండిందట. అసెంబ్లీ స్పీకర్ సత్యం గారితో చెప్పినారట, మీరు మీటింగ్ పెడితే మా ఊరు దీవించబడ్డదని చెప్పి. శాప విముక్తి కదా అక్కడ. వనికుంట అనే చోట, వినుకొండకు దగ్గరలో అయ్యగారు తీసుకెళ్తున్నాడు, మేము వెళ్తున్నాం. కొండలు వస్తున్నాయి, లోయలు వస్తున్నాయి, ఎవరు ట్రాఫిక్ వెళ్ళలేదు రోడ్ల మీద. అట్లా కొండల లోయల మధ్యలో వనికుంట అనే ఊరు. దేవుని వ్యక్తిత్వం గురించి చెబుతుంటే ఆ ఫన్నల్ టైప్లో స్పీకర్స్ పెట్టినారు, చాలా ఊర్లలో వినబడేటట్టు. మీటింగ్ అయిపోగానే ఆ ఊర్లో హిందువులు చెప్పి పంపినారు, ఏమని, నువ్వు దేవుని గురించి చెబుతుంటే మాకు అర్థమైంది, కన్నీళ్ళతో విన్నాం, మేము మళ్ళీ మీటింగ్ పెట్టి పిలిస్తే వస్తావా అని అడుగుతున్నారు. హిందువులట మీటింగ్ పెట్టి పిలిస్తే నేను పోయి దేవుని గురించి నేర్పాలట. నాకు అర్థంగా అంతు చిక్కలేదు. ఆ 10 రోజుల మీటింగ్లలో 4 స్థలాల్లో హిందువులు అట్లాగ అడిగినారు, మేము మీటింగ్ పెడితే పిలిస్తే వస్తావా, మాకు నేర్పించు దేవుని గురించి. హృదయాలు తెరిచినాడు కదా దేవుడు. శాప విముక్తి కూడా ఇచ్చినాడు. మొక్కపాడు అనే ఊర్లో మే నెల 5వ తారీఖు మీటింగ్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండే ఊరట. ఒక 10 ముస్లిం కుటుంబాలు వచ్చి కూర్చున్నారు. ఊరి పెద్ద కూడా కూర్చున్నాడు. సిలువ గురించి నేర్పుకున్నాను, బైబిల్ నుంచి, ఖురాన్ నుంచి, చరిత్ర నుంచి, సైన్స్ నుంచి. ఆయన సజీవుడని నా అనుభవం నుంచి నేర్పుకుంటే 2 గంటలు చెప్పినాక ఆ వచ్చిన ముస్లిం సోదరులు ఏమంటున్నారు, ఇంకొంచెం చెప్తే వినాలనిపిస్తుంది అన్నారు. ఒక 300 DVDs రెడీ చేసినాను. ఆ రోజు చెప్పిన వాక్యం ఒక వ్యక్తి దగ్గర ఉంచినాను. అంతా వచ్చి ఆ DVDs తీసుకొని పోయినారు. సిలువ గురించి, సువార్త గురించి మాకు కావాలని ఆశపడి విని తీసుకెళ్ళినారు. శాప విముక్తికి గుర్తు కదా అది, ఆత్మల రక్షణ. అంత గంభీరంగా దేవుడు జరిగించినాడు. ప్రకాశం జిల్లాలో వీరభద్రపురం మే నెల 9వ తారీఖు 17వ సంవత్సరంలో జరిగింది మీటింగ్. అక్కడ అంతే, వర్షాలు పడవట, వలసపోతారట. అక్కడ నేర్పుకుంటూ నేను ఏమని చెప్పినాను, శాపం దేవుడు తీసేయాలని ప్రార్థన చేద్దాం. అప్పుడు మీ ఊరి కింద బంగారు గనులే దేవుడు పుట్టిస్తాడు, పెట్రోలే పుట్టిస్తాడు, వర్షాలే ఇస్తాడు, ఏం చేస్తాడో దేవుడు, కానీ శాప విముక్తి ఇవ్వగలడు. కలిసి అడుగుదామని ప్రార్థన చేస్తే మీటింగ్ అయిపోయినాక అర్ధగంటకి ఎంత వర్షం పడిందంటే ఒక జనరేటర్ ఇరికిపోయింది బురదలో, తీయడానికి వీలు కాకుండా అంత పెద్ద వర్షం. ఆ ఊరంతా ఒక దగ్గర చేరి ఆ పాస్టర్ ఇప్పుడే చెప్పినాడు శాప విముక్తి అని, యేసు ప్రభు విన్నట్టు అనిపిస్తుంది, అర్థమవుతుంది అన్నారట. తర్వాత సంవత్సరానికి చెప్పి పంపినారు నాకు. ఈ సంవత్సరంలో పడ్డ వర్షాలతో వరి పండించుకున్నామని చెబుతున్నారు. కరువు ప్రాంతం అది, వర్షాలు లేకనే వలసపోతారు కదా. ఎంత మంచి వర్షాలు దేవుడు ఇచ్చినాడంటే కరువు తీర్చినాడు, వర్షాలతో వరి పండిందట. చూడు, ఒడ్డుల వాగుపల్లి అని ఆ చోట 20 ఏళ్ళు అయినాక వర్షాలు పడితే ఆ ఊరి పెద్దల భార్యలు, అంత రెడ్డిస్ అట ఊరి పెద్దలు, వాళ్ళ భార్యలు వచ్చి మహేశ్వరి, కన్నయ్య, అక్కడ సునీలత చెబుతున్నారు, ఏమని, 20 ఏళ్ల తర్వాత మేము పంటలు వేసుకున్నాం, వర్షాలు పడ్డాయి, మీ పాస్టర్ వచ్చినాకనే మీ పాస్టర్కి చెప్పండి మంచి పంటలు పండాలని ప్రార్థన చేయమని. ఎవరు అడుగుతున్నారు? ఊరి పెద్దలు, హిందువులు. అలాగే నమ్మకమైంది యేసు ప్రభు శాప విముక్తి ఇచ్చేవాడని. 30 మంది క్రైస్తవులు ఉండి మిగతా వాళ్ళు హిందువులు ఉండి అప్పుడే నేర్పుకొని శాప విముక్తి కొరకు ప్రార్థించి మేము ప్రత్యుత్తరం చూస్తే ఇంతమంది క్రైస్తవులు గుంటూరులో అంత వాక్యం తెలిసిన మీరంతా నాతో ఏకీభవించి మనమంతా కలిసి ప్రార్థిస్తే తప్పకుండా శాప విముక్తి దేవుడు ఇస్తాడు. శాప విముక్తి కలిగి దేవుడు దర్శించి రక్షించి దీవిస్తే, దేవుడు గొప్ప చేస్తే, ఆయన రాకడకు మంచిగా సిద్ధపరుచుకుంటే, ఉజ్జీవం ఇస్తే ఈ ప్రాంతంలో, ఇక్కడి మనుషుల్లో దేవుడు తన భయం పుట్టిస్తే, ఇక్కడ మా ప్రాంతాలలో మనుషుల్లో
నాకు చాలా ఇష్టం, అందుకే సిద్ధపరుస్తున్నా నేను. మనం ఏకీభవించి ప్రార్థిస్తే దేవుడు వింటాడు. మత్తయి సువార్త 18:19 భూమి మీద ఇద్దరు కలిసి ప్రార్థిస్తే వింటా అన్నాడు కదా దేవుడు, మాట తప్పడు. మరి ఇప్పుడు కలిసి ఒకసారి ప్రార్థన చేద్దాం. వాక్యంలో ముందుకు సాగేప్పుడు ఉన్న చోట కూర్చున్న వాళ్ళైతే మోకరించండి, చైర్స్లో కూర్చున్న వారైతే మీకు ఇష్టమైతే నిల్చోండి. దేవుని ఘనపరచడం కదా, దేవునికి భయపడ్డాం కదా, మరి మన ప్రార్థన పరమున వినబడాలి. ధూపముల మన ప్రార్థన దేవుని సన్నిధిలో నిలవాలి. మనమున్నా లేకున్నా మన ప్రార్థన నిత్యం గుంటూరు ప్రాంతాన్ని, ఇక్కడ ప్రజలను దీవిస్తూ ఉండాలి. అంటే ఏమన్నమాట, నిత్యం హల్లెలూయా, అది నా ఆశ. కలిసి ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించు, కళ్ళు మూసుకో, చేతులు జోడించు, తల వంచు. పరమందు ఆసీనుడవగు మా పరలోకపు తండ్రి, మీ ఆజ్ఞ మేరకు వచ్చి నిలిచిన నాయన ఈ చోట మీ చిత్తమంతా జరిగించడానికి మీ సన్నిధి మాతో నిలుపు, మీ ఆత్మ కుమ్మరింపు మా పైన దయచేయమని బ్రతిమాలుచున్నాము. మేమంతా ఏకీభవించి ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ గుంటూరు ప్రాంతానికి, గుంటూరు ప్రజలకు శాప విముక్తి దయచేయమని బ్రతిమాలుచున్నాము. నువ్వు మాత్రమే చేయగలిగిన కార్యం నువ్వు చేస్తావని నమ్మి అడుగుతున్నాము దేవా. సర్వశక్తిమంతుడా, నువ్వు కలగజేసుకో ప్రభువా. గుంటూరు ప్రాంతానికి, ఇక్కడ ప్రజలకు శాప విముక్తి దయచేయండి. నీ భయము ఇక్కడ ప్రాంతంలో, ఇక్కడ ప్రజలలో నూతనంగా పుట్టించు దేవా. అయా, జీవితాలు క్రమపరచండి, జీవితాల్లో మార్పు కలిగించండి, వాక్యాధారమైన ఉజ్జీవం దయచేయండి. ఇక్కడ ప్రజల్లో, క్రైస్తవులు, ఇక్కడ సంఘాలలో, ఈ ప్రాంతములు మార్పు కలిగించు నాయన. ఉజ్జీవాగ్ని రగిలింపచేదేవా. ఆత్మీయ పరంగా వారు మునుపెప్పుడు చూడని ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించు ప్రభువా. ఆశీర్వాదాలు, ఉజ్జీవం మిగిలాలి నాయన ఈ స్థలములో, ఈ ప్రాంతాలలో. మా ప్రభువా, మా ప్రార్థన ధూపములాగా మీ సన్నిధిలో నిలుపమని బ్రతిమాలుచున్నా. అయ్యా, మాట తప్పని మా ప్రభువా, అబద్ధమాడడానికి నిన్నరుని కాదన్నావు కదా నాయన. భూమి మీద ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే వింటా అన్నావు కదా ప్రభువా. ఇంతమంది మేము కలిసి ఏకీభవించి నమ్మి ప్రార్థిస్తున్నాము ప్రభువా. గుంటూరు ప్రాంతాన్ని, ప్రజలను మీరు దర్శించండి, శాప విముక్తి దయచేయండి మా ప్రభువా. ఇక్కడ ప్రజలు ఎవరు ఒక్కరు కూడా నరకం పోవద్దని పరిపక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. మా ప్రార్థన ఆలకించు, ప్రత్యుత్తరం దయచేయి ప్రభువా. నీ నామం ఎరిగిన ప్రజలు ప్రభువా, ఏ ఒక్కరు నరకం పోవద్దని విజ్ఞాపన చేస్తున్నాను. మంచి వాతావరణం కొరకు మీ స్తోత్రం, ఈ మీటింగ్ కొరకు మీ స్తోత్రం, ఈ మీటింగ్ గురించి మీ వాగ్దానాలన్నిటి కొరకు మీ స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము చేతికి అప్పగించుకుంటూ ఈ మీటింగ్, ఈ వాతావరణం, పరిస్థితులను మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, వి ప్రైజ్ యు లార్డ్. ఒక క్షణం అట్లా నిలిచండి, కళ్ళు తెరిస్తే తెరవచ్చు, మీ ఇష్టం. మరి కొంతమంది చేతులు పైకి చాపడం కూడా నేను చూసినా. సరే, నువ్వే ఇష్టపడుతున్నావు కదా, నీ చెయ్యి, కుడి చెయ్యి పైకి చాపు, నాతో ఏకీభవిస్తే. హల్లెలూయా, హల్లెలూయా. In the name of Jesus Christ of Nazareth, I bind and break the power of Satan and every false spirit, every witchcraft power, the power of every disease, every curse and the curse of poverty, and all the power of hell and Satan of these people, their house, their family, the work of their hands, their property, their home and their future now. In the name of Jesus, I break every curse of those people, their family, the clans and fathers, mothers, husbands, wives' side, their native place and the people of those places now. In the name of Jesus, I release the blessings of God for these people, the family, the clans and fathers, mothers, husbands, wives' side, their native place and the people of those places now. In the name of Jesus, I release the blessings of God for this people, the family, the clans and fathers, mothers, husbands, wives, side, the native place, and the people of those places now. In the name of Jesus, I command healing, health, and peace for this people and the family now. In the name of Jesus, I bless these people, the families now. The name of Jesus Christ of Nazareth, I bless this Guntur area now. In the name of Jesus, I bless Guntur district now. Amen. Hallelujah.
కూర్చోండి. చాలా సంతోషం, నాకు ముగింపు ప్రార్థన వరకు అనుకున్నాను. ఇప్పుడు నా బ్రతుకు కొంచెం మీ ముందు ఉంచినాను. కుండ చింపి చూపించినట్టు గుంటూరు కొరకున్న ప్రేమ అర్థం అయి ఉంటుంది. కాబట్టి వాక్యం నీకు అర్థం కావడానికి నేను చెప్పే విషయాలు నువ్వు తప్పు పట్టకు. నాకంత తెలుసని అనుకునే వాళ్ళు ఉంటే కూడా సరే, నాకంటే ఎక్కువ కూడా తెలిసిన వాళ్ళు దేవుని సేవకులు ఉన్నారు, నాకు తెలిసి వచ్చిన. అయితే నేనేమంటున్నాను, విమర్శించి తప్పు పట్టే కంటే ప్రేమగా అర్థం చేసుకోండి. ఇందాక మనం చేసిన ప్రార్థన ప్రత్యుత్తరం చూడాలనే ఆత్రం, అంతే, ఇంకేం లేదు, వేరేం లేదు. చిన్న చూపు కాదు, అవమానపరిచేది కాదు, తప్పు పట్టేది విమర్శించేది కాదు. మా బ్రతుకులో లేదు అట్లాగా. దేవుడు అప్ప చెప్పిన పనిలోనే ఉంటాం. ఎక్కడెక్కడ ఇన్నేళ్ళు 30 ఏళ్ళు సేవ అయిపోయింది. ప్రతి చోట ఏమన్నారు, ఒక్క మనిషి పేరెత్తి విమర్శించలేదు, మా దేవుళ్ళని విమర్శించలేదన్నారు. హిందువులు మీటింగ్ పెడతామన్నారు కదా. గుంటూరు ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఉంచుతాను. ఒక కాంట్రాక్ట్ కిల్లర్ డబ్బు తీసుకున్నాడు, ఎవరిని చంపమని డబ్బు ఇస్తే ఆ మనిషిని కిడ్నాప్ చేసినాడు. మరి కత్తి తుపాకీ పెట్టి బెదిరించి ఇక్కడ మనుషుల్ని చోటి తీసుకెళ్ళినాడు, ఇక చంపుతాడు. అప్పుడు అన్నాడట కాంట్రాక్ట్ కిల్లర్, ఒరేయ్ నీ ఇష్టదైవాన్ని తలుచుకురా అంటే, కొంతకాలం క్రితమే, కొన్ని నెలల క్రితమే ఆ మనిషి దేవుని నమ్ముకున్నాడు ఉన్నాడట. అంతకుముందు ఆయన చంపేవాడట. నీ ఇష్టదైవాన్ని తలుచుకోరా అంటే యేసయ్యా అన్నాడట. అంటే ఈ కాంట్రాక్ట్ కిల్లర్ అన్నాడట, ఒరే నా దేవుని తలుస్తావు ఎందుకురా అని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడట. ఇంకో విషయం, ఈ కాంట్రాక్ట్ కిల్లర్ ఇదివరకు బైబిల్ కాలేజ్కు పోయినాడంట. 3 ఏళ్ళు 4 ఏళ్ళు సిద్ధపడ్డాడు దేవుని సేవకునిగా వాడబడ్డానికి. వెనుకపోయినాడు, లోకం కొరకు కత్తి పట్టినాడు, చంపుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, యేసు ప్రభు నా దేవుడు. ఎంత తికమక కదా. దేవునితో సంబంధం లేదు, మొక్కే దేవుడు తెలీదు, దేవుని భయం అసలే లేదు. భయభక్తులు అంటారు కదా, భయం లేని భక్తి మనుషులకే అసహ్యం అనిపిస్తుంది, దేవుడు మెచ్చుతాడా? భయం లేని భక్తి, దేవుని భయం లేదు, చేస్తే పరలోకం పోడు. కానీ ఏమంటున్నాడు, ఎస్ ప్రభు నా దేవుడు. ఎంత బాధ. ఎప్పుడు నేను 20 ఏళ్ల కింద విన్నా ఈ విషయం. చూడు, మరుపు రాలేదు కదా నాకు. తలుసుకున్నప్పుడల్లా తొలి చేసినట్టు అవుతుంది గుండెలో. ఎట్లా జరిగింది? ఇట్లాగా సైతాను మోసం చేసినాడు, సైతాను సిలువ మరిపించినాడు, సిలువను మరిపించినాడు ఈ మనిషికి. అప్పుడు అట్లా జరుగుతుంది. ఇది మోసం, ఇది సైతాను మోసం. సిలువలో సైతాను ఓడిపోయినాడు కదా. కొలస్సీ 2:13-15 వరకు చూస్తే, మనకు విరోధంగా ఉన్న చేవ్రాత సిలువకు కొట్టేసినాడు అంట ఆయన. ఆ కాలంలో రోమీల పద్ధతి, ఓ మనిషిని సిలువేసినప్పుడు తన తప్పులన్నీ రాసి ఆ సిలువ కొట్టి పెడతారు. మన తప్పులు ఆ సిలువకి ఎందుకు కొట్టినారు? ఆయన మన స్థలం తీసుకున్నాడు, మన రోగాలు తీసుకున్నాడు, పాపం తీసుకున్నాడు, మన శాపం ఆయన మీద తీసుకున్నాడు, మన దారిద్ర్యం ఆయన తీసుకున్నాడు. కాబట్టి సిలువలో ఉన్న ఆశీర్వాదాలు నాకు పూర్తిగా అందించు ప్రభు అని కూడా అడుగుదాం. ఈరోజు మనకు విరోధంగా ఉన్నది సిలువ కొట్టేసినాడు, మన స్థలం ఆయన తీసుకున్నాడు. సైతాను ఓడిపోయినాడు సిలువలో, కాబట్టి వాడు సిలువను మరిపిద్దామని చూస్తాడు. ఇది సైతాను మోసం. కొలస్సీ 2లో ఓడించి సైతానును బహిరంగంగా ప్రదర్శించినాడట. వాడు ఓడిపోయినాడని. ఆయన ఆయుధాలు తీసేసి రోమీలు ఏం చేసేవాళ్ళు, యుద్ధం గెలిచి వస్తే వాళ్ళ దాసులని ఆ దేశపు రాజుని చెరపట్టి దాసదాసీలను సంఖ్యలో పెట్టి వాళ్ళ దేశస్తుల ముందు ఊరేగించేవాళ్ళు. బాహాటంగా వేడుకకు అగుపరిచినాడంటే అది సంగతి. సైతాను చిత్తుగా ఓడించి, చూడు వీడు ఓడిపోయిన అపవాదాన్ని ప్రదర్శించినాడట. అందుకే సైతాను సిలువ మరిపిద్దామని ప్రయత్నం చేస్తాడు. సిలువను మరిచినప్పుడు ఇక దేవుళ్ళు మనకు పొత్తుపాలు ఏముండవు. దేవునికి చెందింది ఆయన దయ, ప్రేమ, క్షమాపణ, ఆయన ఆశీర్వాదాలు, శాపవిముక్తి దేవునికి చెందింది. ఏది అందాలన్నా సిలువనే మనకు ఆధారం. సిలువను బట్టి, సిలువ ద్వారానే మనకు అందేది.
సిలువను మర్చిపోతే ఇంకేమి మనకు అందదు, దేవునికి చెందింది ఏది. అందుకే సైతాను ముఖ్య ఉద్దేశం సిలువను మరిపిస్తాడు. కాబట్టి సిలువలో ఏం జరిగింది? నిజం, సైతాను ఓడిపోయినాడు, మన స్థలం దేవుడు తీసుకున్నాడు. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్. మన బ్రతుకు ఆయన తీసుకొని ఆయన బ్రతుకు మనకి ఇచ్చినాడు. ఆయన నీతితో కప్పినాడు. మన రోగాలు ఆయన తీసుకున్నాడు, మన శాపం, మన దారిద్ర్యం. విశ్వానికి యజమానుడు శ్రీమంతుడు కదా, దరిద్రుల్లా చచ్చిపోయినాడు కదా. మా చెందిన మా ప్రియ సోదరుడు నన్ను కలవడానికి వచ్చినాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్. మా దేవుని మొక్కడం విషయంలో అట్లా రగిలినట్టు అనిపించదు. కాబట్టి ఒకసారి నన్ను కలవడానికి వచ్చి, అన్న మా ఇంటికి అన్నీ చెప్తుంటే ఆపి, నీ చావు దగ్గర వచ్చిందట, ఇప్పుడన్నా మంచిగా మొక్కరాదా దేవుడిని, ఆత్మలో చెప్తున్నాడు దేవుడు అని చెప్పి. చిన్నపిల్లలకి 10 ఏళ్ళ పిల్లలకి నేర్పుకున్నాను. 2.5 గంటలు దేవునికి ప్రతిరోజు బైబిల్ చదువుకు, పాటలు పాడు, ప్రార్థించు, దేవుని కొరకు ఎదురు చూడు, దేవుని నుంచి విను. దేవుని ఆత్మతో నడిపించబడితేనే దేవుని కుమారులట. నువ్వు రోజు దేవునితో గడిపే కాంతం రాసి నాకు చూపించు. 3 నెలలు అయినాక నేను చూస్తే నాకు నచ్చితే మేము ఇంటికి వస్తాను, అందరినీ 50 మందిని నాతో ఉండి వాళ్ళని తెస్తా అని చెప్పినాను. అని అట్లనే మొదలుపెట్టినాడు. దేవునితో ఏకాంతం క్రమపరుచుకున్నాడు. 3 నెలలకి నేను ఆ నోట్బుక్ చూడలేను, దేవుడు దిగొచ్చి కనపడ్డాడు. మెలకువలో అగ్నిరథంలో దిగొచ్చి 3 గంటల సేపు మాట్లాడినాడు. దేవుడు చెప్పినాడట తన గొప్పతనం. దేవుడు చెప్పినాడట, ఇంత విషయంలో నువ్వు ధూళి కంటే తక్కువ అని చెప్పినాడట. బ్రతుకు మార్చుకు అని చెప్పినాడట, చేస్తావని చెప్పినాడట. నా గుండెలో పెట్టిన బాధ, నా నోట ఉంచిన మాట దేవుడే పలికినాడు. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఏం చేయడు కదా దేవుడు, నీ సహకారంతోనే చేస్తాడు. మరి ఆనంద్ క్రైస్తవ కుటుంబం గతంలో తన బ్రతుకు ఇదివరకు సత్యం బ్రతుకు లాగానే దేవుని నమ్మినాక మారినాడు, కొంచెం మారినాడు. సరిగా సావు దగ్గర వచ్చింది, సరిగా మొక్కరాదా దేవుణ్ణి అని చెప్పినాక ఇప్పుడు రగులుతున్నాడు కదా. నాకు తెలుసు అంటే ఏం తేడా అయ్యేది గతంలో క్రైస్తవులు, మాకెందుకు చెప్తావంటే ఇప్పుడు కదా రగులుతున్నాడు దేవుని కొరకు. సరే ఇప్పుడు కదా సిలువలో ఉన్నది ఆయనకు అందుతుంది, ఎక్స్చేంజ్ కదా. మన పాపం ఆయన తీసుకున్నాడు, క్షమించినాడు. మన రోగం ఆయన తీసుకున్నాడు, ఆయుష్ ఆరోగ్యం ఇస్తాడు. కెన్నెత్ హ్యాగిన్ అనే వ్యక్తి పడక మీద ఉండి 15 ఏళ్ల వయసుకి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే దేవుడు అన్నాడట, ఆయన పొందిన గాయాలతో మనకు స్వస్థపడ్డామని రాస్తుంది కదా. నువ్వు నమ్ముతావు అంటే నమ్ముతా ప్రభు అన్నాడట. గుండెలో జబ్బు ఉంది, రక్తంలో రోగం ఉంది, పక్షవాతం వచ్చింది, కాలు చేతులు చిటికెనీళ్ళు కూడా కలిసేలేడు. దేవుడు అన్నాడట, నమ్మితే నమ్మినట్టు చెయ్యి అన్నాడట. ఏం చేయగలుగుతాడు? పడక దిగాలని అనుకోవచ్చు, అంతే. అనుకున్నాడు, దేవుని శక్తి దాకింది, మంచిగా అయినాడంటే ఒక 60-70 సంవత్సరాలు లోకమంతా తిరిగి దేవుని సేవ చేసినాడు. ఆయన అంటాడు, మళ్ళీ ఒక్కసారి రోగం రాలే నాకంటాడు. నీకు తెలిస్తే సరిపోదు కదా. దేవుడు ఏమంటాడు? నమ్మితే నమ్మినట్టు చెయ్యి. కాబట్టి సిలువ దగ్గరకు వచ్చి ఈ ఎక్స్చేంజ్ నువ్వు జరిగిస్తే తప్ప నీకేం ఒరగదు సిలువను బట్టి. గలతీ 13-14 వచనాలలో మన శాపమైన తీసుకున్నాడు. అబ్రహాము ఆశీర్వాదం మనకు అందడానికి ఆదికాండం 24:1 అబ్రహాము గురించి ఏమని రాస్తుంది? అన్ని విధాలా దేవుడు దీవించినాడు. సిలువకు అర్థం ఏంటి? మన శాపమైన తీసుకొని శాపగ్రస్తమైన మరణం పొందినాడు కదా. ఎందుకట? శాపం తొలగించి అబ్రహాము ఆశీర్వాదం మనకు అందాలని అబ్రహామును అన్ని విధాలా దీవించినాడట దేవుడు. శాప విముక్తి కలిగితే రోగం పోతుంది, నీ జీవిత సమస్యలు తీరుతాయి, దుష్టశక్తులు మంత్రక్రియలు పోతాయి, అన్ని విధాలా దీవించబడతావు కదా. అబ్రహాము ఆశీర్వాదం నీకు అందుతుంది ఎప్పుడు? సిలువ చెంతకు వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటే. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. నేను దాటి ఏం చేయడు కాబట్టి మనస్ఫూర్తి నన్ను క్షమించు ప్రభు అని అడగడంతో మొదలు కదా. అట్లాగే నా శాపం తొలగించమన్నాడు. ద్వితీయోపదేశకాండం 28 మొదటి 2 వచనాలు దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు చదివితే, నువ్వు నా ఆజ్ఞలు ఖచ్చితంగా జరిగిస్తే, పూర్తిగా జరిగిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ నీ వెంట వస్తాయి, నీతో నడుస్తాయి, నీ ముందు నడుస్తాయని అర్థం. దిస్ బ్లెస్సింగ్స్ షాల్ ఓవర్టేక్ యూ అని రాస్తుంది. అంటే ఏమో మాట కారు నడుపుతున్నావు, ఇంకో కారు ముందు నీకు ఓవర్టేక్ చేసి, దిస్ బ్లెస్సింగ్స్ షాల్ ఓవర్టేక్ యూ. సైడ్ ఇవ్వచ్చు కదా మంచిగా. బ్లెస్సింగ్స్ అని ముందు నడిస్తే ఎంత మంచిగా ఉంటుంది. అయితే ఎప్పుడట దేవుని మాట వింటే ఆశీర్వాదాలు అన్నాడు. 14 వచనాలలో ఆయన ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే
ఆయన మాటలు వినుకుంటే, ద్వితీయోపదేశ కాండం 28:15 నువ్వు తిరగబడితే, దేవుని మాటలు జరిగించకపోతే శాపాలట. ఆశీర్వాదాలు 14 వచనాలలో ఉంటే 15వ వచనం నుంచి 68వ వచనం వరకు ఆ శాపాలన్నీ రాసున్నాయి. దేవునికి లోబడకుండా, దేవుని పట్టించుకోకుండా, సజీవునితో సజీవ సంబంధం లేకుండా, పరిశుద్ధాత్మతో నడిపించబడకుండా నువ్వు అంటావా, నేను యేసుప్రభువు నమ్ముకున్నా, నేను దీవించబడతా అంటే మాయలోకంలో ఉన్నట్టు కదా. స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు, ఆజ్ఞలు జరిగిస్తే ఆశీర్వాదాలు, ఆజ్ఞలు మీరితే శాపాలు అన్నాడు కదా దేవుడు. ప్రసంగి 12:13-14 వచనాలు. అన్ని దారులు వెతికి సొలొమోను మహారాజు ముసలితనంలో ఏమంటున్నాడు? దేవునికి భయపడాలి, దేవునికి లోపడాలి, మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. అంత విన్నాక ఫలితార్థం, సారాంశం అంటున్నాడు, మానవ కోటికి ఇదే విధి, వేరే దిక్కు లేదు, దారి లేదని చెప్తున్నాడు. అన్ని దారులు వెళ్ళి ఓడిపోయి, నష్టపోయి, కష్టపడి శాపగ్రస్తునిగా మారి తిరిగి వచ్చి చెప్తున్నాడు, ఆయన మాట వినొచ్చు కదా. మానవ కోటికి ఇదే విధి. చిన్నప్పుడు నా గుండెలో నాటుకుంది ఆ మాట. నష్టపోయి కష్టపడి వచ్చినోడు చెప్తున్నాడు కదా, మళ్ళీ ఎందుకు పోవాలి ఆ దారులు, వద్దు అని దేవుని హత్తుకొని బ్రతుకుతున్నాను. 6 ఏళ్ల చిన్న వయసు నుంచి యేసుప్రభుని ప్రేమించినాను. నాకు 58 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ క్షణం వరకు ఒక్కసారి కూడా దేవునికి దూరం పోలేదు, ఏ రీతిగా కూడా అపవిత్ర పడలేదు. దేవుని సాక్షిగా చెప్తున్నా కదా, బైబిల్ నాకు గుండె కానిచ్చుకొని దయ చెప్పిన అబద్ధం చెప్తే ఇక్కడే చేస్తా. నాకు ఆశ ఉంది, ఆయన చేయి పట్టుకుంది నా ఆశ. శక్తి ఆయన ఇచ్చినాడు, భాగస్వామ్యం ఇది. ఆశ నీ క్యాపిటల్, నీ సొంతం పెట్టుబడి. శక్తి దేవుడు ఇస్తాడు. నాకు సాయం చేసిన దేవుడు నీకు సాయం చేస్తాడు. నవ్వుకు మించి దీవించినాడు దేవుడు, ఇది మొదలంటున్నాడు. కలారా చూసిన విరుద్ధుల్లాగా వచ్చి కౌగులించుకున్నాడు, అదృశ్యుడైపోయినాడు. ఎంత చేరదీసినాడు దేవుడు అని అనుకుంటా ఉంటే 4 ఏళ్ల క్రితం నా స్నేహితుడు అని పిలిచినాడు. నా పేరు కేడి శామ్యుల్ ఇది వరకు. మరి అబ్రామ్ కేడీస్ ఎందుకు? వస్తావా నా కుమారుడు అని నా ప్రాణం గురించి పరీక్షించుకున్నాడు దేవుడు. ఆ ఒడ్డుకు పోయినా దేవుడు పక్కకు నిలిచి చాలామందికి పరిచయం చేస్తున్నాడు, గుర్తుంది కానీ వివరాలు మరిపించినాడు దేవుడు. గంభీరంగా దేవుని స్వరం వినిపించింది, వేకప్ మై సన్ అని. వెలుగు వచ్చింది, దేహం గట్టిగా అయిపోయింది. చచ్చినోడు దేహం గట్టిగా అవుతుంది కదా, ఎప్పటికో నా దేహం అదుపులోకి వచ్చింది. అప్పుడు అబ్రహాం అని పిలిచినాడు దేవుడు. అప్పుడు నా పేరు మార్చుకున్నా, పాత పేరు అంతా వెనకగా నెట్టేసిన, దేవుడు పిలిచిన పేరు ముందు పెట్టుకున్నా. లీగల్గా ఆఫీషియల్గా కూడా అంతా మార్చుకున్నా. మన సహకారం లేకుండా ఇచ్చేడు దేవుడు. నేను హత్తుకున్న దేవుణ్ణి, నేను ఆశపడ్డా దేవుని కొరకు. దేవుని పొందు దొరికింది, దేవుని స్నేహం దొరికింది. ఈ జన్మకింత చాలు, ఎక్కడన్నా అడుగుల్లో కూడా పోయి ఉండొచ్చు, ఇంకేం లేదు, శేష జీవితం, నాకు వేరే ఆశ లేదని నేను అనుకుంటుంటే నా ప్రేమ లోతులు నీకు తెలుపుతా అని చెప్పినాడు దేవుడు. సముద్రం లోతులు ఎగదగొడుతున్నాడు చూపించి ఏమంటున్నాడు దేవుడు? ఒడ్డులో నుంచి కొంచెం దూరం వచ్చిన లోతులు ఉన్నాయి, ఇంకా నాకు ఇప్పటికీ అంత చిక్కదు. ఇంత చేరదీసినాడు, అంత దీవించినాడు దేవుడు అని మురిసిపోయి చెబుతా ఉంటే, ఈ జన్మకి ఇంత చాలంటుంటే దేవుడు ఏమంటున్నాడు? హలో, చిన్న పరిచయం ఇది అంటున్నాడు కదా, నా ప్రేమ లోతులు నీకు తెలుపుతా అన్నాడు. నేను ఆశపడితే దేవుని కొరకు మోకాళ్ళ మీద ఉండి బైబిల్ చదువుకున్న 100 సార్లు ముగించిన. దేవుని సంతోష పెట్టాలని ఆశ చిన్నప్పుడు ఉంది, ఇప్పుడు అంతకంటే వేరే ఆశ ఏం లేదు. ఈ మీటింగ్స్ని బట్టి కూడా దేవునికి ఉన్నత మహిమ కలగాలని ఆరాటం, అంత మించి ఇంకేం లేదు. ఊపిరుందా, ఈరోజు దేవుని కొరకు బ్రతుకుతా, ఈరోజు ఆఖరి రోజు అనుకొని దేవుని కొరకు, మనుషుల కొరకు ఎంత చేసినా ఈరోజే ఆఖరి రోజు అని ప్రయత్నం చేస్తా. తెల్లారితే డేట్ మారితే ప్రభు శక్తిని మన అడిగితే ఇంకో రోజు దేవుని కొరకు బ్రతుకుతా. సరే, నీ సహకారంతో నిన్ను దీవిస్తాడు దేవుడు. మానవ కోటికి ఇదే విధి అట, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి. గలతీ 1:6-8 వరకు. ఇంత తొందరగా మీరు వేరే సువార్త నమ్ముతున్నారు అని ఆశ్చర్యపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. గలతీ 1:11-12 ఏమంటున్నాడు? ఈ సువార్త కాకుండా వేరే సువార్త రేపు మేము వచ్చి చెప్పినా మేము శాపగ్రస్తులం. శాపం ఎట్లా వస్తుందో చెబుతున్నాను. అవిధేయతతో, తిరుగుబాటుతో. ఇంకేంటి, దేవుడు చెప్పిన సువార్త కాకుండా నువ్వు వేరే సువార్త పెట్టుకుంటే మరి శాపం రాకుంటే ఏమొస్తుంది? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము చెప్పినా శాపగ్రస్తులం, ఇంకో మనిషి చెప్పినా శాపగ్రస్తుడు వాడు. మీ కళ్ళ ముందు దేవదూత వచ్చి చెప్పినా వాడు కూడా శాపగ్రస్తుడే. ముఖ్యం కదా, నీకు నచ్చిన సువార్త తీసుకుంటావా,
అదేదో యూదులు ఈ మెస్సయ్య మా కొద్దు మా నచ్చలే అని తృణీకరించినారు కదా, అట్లవుతుంది కదా. మరి యేసు వార్త నమ్ముతున్నాం. ద్వితీయోపదేశ కాండం 26:15-26 వరకు. మరి విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు కదా. ఆరాధన తాలూకు శాపాలు తరాలు దాటి వస్తాయి. ఈరోజు అడగాలి, మా తాతలు పూర్వీకులు మొక్కిన శక్తుల నుంచి మనం విడిపించమని. తాతల కాలం తాలూకు ఆ తాతలు పూర్వీకుల తాలూకు అన్యాయాలను బట్టి వచ్చిన శాపం, అమ్మ నాయన చేసిన తప్పులు, నా తప్పులు, నా మాటలను బట్టి వచ్చిన శాపాలు విడిపించు ప్రభు అని స్పష్టంగా అడిగితే విడిపిస్తాడు దేవుడు. యెహెజ్కేలు 14:7 హృదయంలో విగ్రహాలు పెట్టుకోదన్నాడు దేవుడు. బయట విగ్రహానికి మొక్కడం లేదని. మరి హృదయంలో విగ్రహాలు రానిచ్చినవా? అది అంతే తప్పు కదా. సరి చేసుకుందాం. హృదయంలో విగ్రహం వస్తే అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు మనిషిని ప్రేమించినా, నీ ఉద్యోగాన్ని, నీ చదువుని, ఇంకేం ప్రేమించినా దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే, దేవుని స్థలం ఇంకెవరికైనా ఇస్తే అది శాపం అవుతుంది. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు దేవుడు. అప్పుడే నీకు దీర్ఘాయువు అన్నాడు. ఏ వయసులో నీవు ఉన్నా తల్లిదండ్రులతో సరి చేసుకో. ఈరోజు కాలు పట్టుకో, క్షమించమని అడుగు. నీ బాధ్యతలు ఇంకా మంచిగా జరిగిస్తాను మాట ఇవ్వు. నువ్వు దీవించబడతావు ఆ క్షణం నుంచి. నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రార్థించిన, మా అమ్మ నాయనని తీసుకుపోక ప్రభావ మధ్యలో నేను సుఖపెట్టాలి, అంత కష్టపడి నన్ను పెంచుతున్నారు. ఒకసారి మధ్యరాత్రి మెలకు వచ్చింది, 6 ఏళ్ల వయసు. మా నాయన తల పట్టుకొని కూర్చొని డబ్బంతా ముందు పెట్టుకుని ఉన్నాడు. స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీర్గా జాబ్ చేసి రిటైర్ అన్నాడు. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసి రిటైర్ అయింది. మంచి జీతాలు, వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు. అయితే మేము 6గురం, నేను ఆఖరి వాడిని. అందరం చదువులోకి వస్తే కష్టపడ్డాం. నాయనని అడిగిన, ఏమైంది నాయన పడుకుంటలేదు ఎందుకంటే, డబ్బు ఇచ్చేది ఉంది రా అందరికీ, చాలామందికి అంటే, ఉంది కదా అని చెప్పినట్టు ఎవరి మీద చూపించి పెద్దగా నవ్వి, సరిపోదు కాబట్టి బాధపడుతున్నాను చెప్పినాడు. అప్పుడు అనుకున్నా, ఇంత కష్టపడితే నా కొరకు సుఖపెట్టాలి. నేను దేవుని అడిగిన, ఆయుష్ ఆరోగ్యం ఈ ప్రభు నా కొరకు ఉంచు, నేను రుణం తీర్చుకోవాలి. 70 ఏళ్ళకి చనిపోయినాడు మా నాయన. నేను సేవలు వచ్చినాక కొన్ని ఏళ్ళు నాతో ఉండి సాయం చేసినాడు కూడా. మా అమ్మ ఇక్కడ కూర్చున్నది వీల్ చైర్లో, 87 సంవత్సరాలు. లిల్లీదేవి అమ్మ పేరు. మంచి చూసుకుంటా మా అమ్మని. గుంటూరు దేవుడు దీవించే వేళ నువ్వు చూడవా వచ్చి రావాలి అని చెప్పినాను. కష్టంగా ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. నేను గౌరవించిన మా అమ్మ నాయనని. చనిపోయి ముందు మా నాయన చేయబట్టుకొని కూర్చుంటే, ఒరే నీకు ఇంత ప్రేమ అని నాకు తెలియదు అన్నాడు. నేను అడిగిన, నీకు ఎట్లా తెలీదు? నీ బాధ్యతగా నేను ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక మాట మీరినానా, ఎప్పుడన్నా నేను అవమానపరిచినా, నా బాధ పెట్టినానంటే లేదన్నాడు. మరి ఇప్పుడు అని అడిగిన, నా స్థలం నువ్వు తీసుకున్నావు, నా బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావు కదా. అక్క కుటుంబం కొలితే బాధ్యత నేను తీసుకున్నా. 30 ఏళ్ళు అయిపోయింది. పిల్లల్ని పెంచిన, పెళ్ళిళ్ళు చేసిన. అక్క కూడా వచ్చింది మాతో పాటు. అయితే మా నాయన ఏమన్నాడు, నాకు కూడా తండ్రిలాగా ఉన్నావు కదా, ఇంకేం చేస్తావు అని అడిగి. చూడు, నాయన నోట మంచి మేపు విన్నా కదా. మరి మా అమ్మకి అన్ని జాగ్రత్త చేసి మంచిగా చూసుకుంటే అడుగు థ్యాంక్స్ చెప్తుంది కొన్నిసార్లు. చెప్పినా మరి నాకు థ్యాంక్స్ చెప్పేది ఉంటే నీకు ఎన్ని విషయాలు థ్యాంక్స్ చెప్పాలి? కాళ్ళ మీద పెట్టుకొని స్నానం చేయించినందుక, 9 నెలలు మోసినందుక, జాబ్ చేసి నన్ను పెంచినందుక. నాయన కూడా చేసినట్టు జాబ్ నిజం, కానీ ఒక్కొక్కళ్ళ బట్టలు, దిండు కవరు, దుప్పటి దగ్గర నుంచి చూసుకుంది మా అమ్మని, జాగ్రత్త చేసింది. రేపున ఎట్లా రుణం తీర్చుకుంటాం? దీనికి థ్యాంక్స్ చెప్పాలి. నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తే, గౌరవిస్తే, మంచిగా ప్రేమిస్తే నన్ను దేవుడు చాలా దీవించినాడు.